హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో డబ్బులు ఖర్చు లేకుండా ఇంట్లోనే ఓన్లీ వాటర్ బాటిల్‌తో కుండీలు ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఈజీగా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ మీకు ఫోటోలలో చూపిస్తున్నాను కదా, బాల్కనీలో మనకి పూల కుండీలు తట్టించుకునేలా వస్తాయి. వాటిని 200-300 వరకు ఉన్నాయన్నమాట. ఆన్లైన్‌లో 5-6 వస్తాయి. అదే మనం ఇంట్లో 2 లీటర్స్ బాటిల్‌తో ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఇలా బాటిల్‌ని మార్క్ చేసుకుంటున్నాను. నేను చుట్టూరా మార్క్ చేసుకొని జస్ట్ కొంచెం గ్యాప్‌లో మార్క్ చేసుకోవట్లేదు. ఎందుకంటే స్ట్రెయిట్‌గా ఈ మార్క్ చేసుకున్నంత వరకు మాత్రమే మనము కట్ చేసుకోవాలన్నమాట. మిగతా పార్ట్ అనేది కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మార్క్ చేసుకున్న తర్వాత నేను నైఫ్‌ని వేడి చేసుకుంటున్నాను. మీరు ఏ విధంగా అయినా వేడి చేసుకోండి. లేదంటే సిజర్‌తో కట్ చేసుకోవాలనుకున్నా కట్ చేసుకోవచ్చు. ఇలా నేను మార్క్ ఎక్కడైతే పెట్టానో అక్కడ మాత్రమే కట్ చేస్తున్నాను. మార్క్ లేనిది కదా, అక్కడ మాత్రం అస్సలు కట్ చేయొద్దు. కొంచెం కూడా కట్ చేయకండి. ఎందుకంటే కొంచెం కట్ చేసినా మనకి కుండీ అనేది పాడైపోతుంది. అలానే వెయిట్ ఉంటుంది కాబట్టి కొంచెం పడిపోవచ్చు కూడా. అందుకోసమని ఎక్కడైతే లైన్‌గా కట్ చేసుకుంటామో అక్కడి వరకే కట్ చేసుకోండి. మనకి ఇలా బోట్ లాగా రావాలన్నమాట. కింది భాగము మాత్రమే ఉండాలి, పై భాగం ఉండకూడదు. తర్వాత నేను మధ్యలో ఏదైతే మార్క్ చేసుకున్నానో అటు మధ్యలో మాత్రమే నేను రౌండ్‌గా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి క్యాప్ అనేది పెట్టడానికి రావాలని. క్యాప్ పెట్టడానికి వచ్చిందనుకోండి, ఉల్టా వైపు తిప్పేసి క్యాప్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి స్టాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటదప్పుడు. ఇలా నేను చూపిస్తున్నాను కదా, నార్మల్‌గా అయితే చూపిస్తున్నాను. ఇలా మనకి హ్యాంగింగ్ అనేది అవుతుంది కదా. బాల్కనీలో రాడ్స్ ఉంటాయి కాబట్టి ఆ రాడ్స్‌కి తగ్గట్టు మీరు సైజ్ చేసుకోండి. నాకైతే ఈ సైజులో సరిపోతుందని నేను ఈ సైజ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు పెద్ద సైజు ఉంటే కొంచెం కింది వైపు వరకు తీసుకోండి. అలానే వీటిలో అయితే నేను క్రోటాన్స్ వేసుకుంటున్నాను. ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి వేసుకుంటున్నానన్నమాట. మనకి ఫస్ట్‌లో బాటిల్ కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేస్ట్ అవ్వదు. ఇలా మనము శాండ్ వేసుకోవడానికి ఏదైనా యూజ్ చేసుకోవడానికైనా పనికొస్తుందన్నమాట. నేనైతే ఇసుక వేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. ఇలా కొంత భాగం వరకు వేసుకొని, ఇది స్పైడర్ ప్లాంట్ అన్నమాట. నేను వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఈ స్పైడర్ ప్లాంట్ అనేది ఒకే దగ్గర ఉండదు. ఇది హ్యాంగింగ్ అవుతుందన్నమాట. అందుకోసమని నీట్‌గా కనిపిస్తుంది, అలాగే అందంగా కూడా ఉంటుందని నేను ఈ ప్లాంట్‌ని ఇందులో నాటుకుంటున్నాను. ఎందుకంటే ఇది కూడా హ్యాంగింగే కాబట్టి బాటిల్ ఈజీగా గ్రో అవుతుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అలానే ఇంకో దాంట్లో కూడా నాటుకుంటున్నాను. ఇందులో వచ్చేసి మనీ ప్లాంట్ నాటుకుంటున్నాను. గ్రీన్ కలర్‌లో ఉంటుంది కదా, గ్రీన్ అండ్ వైట్‌లో ఆ మనీ ప్లాంట్ నాటుకుంటున్నాను. అది కూడా ఇండోర్ ప్లాంటే కదా. ఇండోర్ ప్లాంట్స్ అనేవి నా దగ్గర ఛానల్‌లో చాలా ఉన్నాయి. ఒకవేళ చూడని వాళ్ళు ఎలా నాటుకున్నానో ఏంటనేది చూసేయండి. మంచి మంచి టిప్స్‌తో, అలానే ఎలా పెట్టుకుంటే మనకి తొందరగా ఎదుగుతాయి అనేది వీడియోలు చాలా ఉన్నాయి. ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేసి ఒక లైక్ కూడా ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరో ఒకరు ప్లాంట్ లవర్స్ అనేది ఉంటారు కదా, వాళ్ళకి తప్పకుండా ఏ వీడియో నచ్చితే ఆ వీడియోని వాళ్ళకి యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి తప్పకుండా. అలానే ఇవొచ్చేసి టేబుల్ రోజెస్ అనమాట. ఇవి కూడా ఎక్కువ గ్రోత్ అనేది ఉండదు. నార్మల్ ఎక్కువ గ్రోత్ లేకపోయినా పువ్వులనేవి ఎక్కువ ఇస్తాయి. ఎక్కువ ఆక్రమించవన్నమాట. అందుకోసమని ఇవి కూడా ఇందులోనే నాటుతున్నాను. ఎందుకంటే నెక్స్ట్ సీజన్‌లో ఇవి కంపల్సరీగా మనకి టేబుల్ రోజెస్ అనేవి సీజన్ అనమాట. మార్చ్ నుంచి మే, జూన్ వరకు కూడా పువ్వులొస్తూ ఉంటాయి. అందుకోసమని నేను ఇప్పుడే నాటుకుంటున్నాను. ఎందుకంటే 2 మంత్స్ గ్యాప్ ఉంది కాబట్టి ఈ మంత్‌లలో మనకవి ఎదుగుతాయి. అలానే పువ్వులు కూడా చాలా వస్తాయి అప్పట్లోపు. ఒక రాడ్‌కి పెట్టుకుంటున్నాననమాట. ఇది బట్టలు ఆరేసేది. దానికి రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్‌కైతే నేను పెట్టేసుకుంటున్నాను. నార్మల్‌గా చెట్లనేవి ఎక్కడో ఒక దగ్గర పెట్టుకోవాలని ఉంటుంది కదా ప్లాంట్ లవర్స్‌కి. ఏదో ఒక విధంగా మొక్కలన్నిటికీ ఖర్చు పెట్టలేం కదా కుండీలు కొనుక్కుంటూ. అందుకని ఈ చిన్న ఐడియా అనేది కొంతమందికైనా యూజ్ అవుతుందనేది షేర్ చేస్తున్నాను. బాల్కనీ ఉన్న వాళ్ళైతే ఇలా మంచిగా పెట్టుకోవచ్చు. ఉల్టా వైపు నుంచి తిప్పేసుకొని నేను క్యాప్స్ పెట్టేసుకుంటున్నాను. ఇవైతే అస్సలు కింద పడిపోవన్నమాట. తప్పకుండా ట్రై చేసేవాళ్ళు ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. ఒక్క మొక్కకైనా మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందనేది. చూస్తున్నారు కదా, ఎంత బరువు అనేది ఎక్కువ ఉండదు కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందనిపిస్తే వాళ్ళకి షేర్ చేసి ఒక లైక్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.